హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ జ్యూస్ బండి దగ్గర జ్యూస్ తాగి, అలాగే వీళ్ళైతే ఇక్కడ ఛాయ్ తాగుతారు, బాదం మిల్క్ కానీ లెమన్ టీ. ఇక్కడ చిన్న అయితే బిస్కెట్ తింటున్నాడు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఇదైతే టీఆర్ఎస్ భవనం. ఆ టీఆర్ఎస్ భవనం పక్కనే పూరి జగన్నాథ్ టెంపుల్ అవుతుంది. ఇక్కడ నైట్లో ఇట్లా లైటింగ్స్తో బాగుంది టెంపుల్. ఇక్కడ టెంపుల్ అయితే నైట్లో అసలు సూపర్ ఉంది. ఆ లైటింగ్స్ కానీ టెంపుల్ యొక్క. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం రాయితోటి, లోపల కూడా అంతా రాయి ఉంది కాబట్టి ఫుల్ వేడిగా ఉంది టెంపుల్ లోపల. అండ్ ఇదైతే మెయిన్ ఎంట్రీ. టెంపుల్లో కూడా, టెంపుల్ అవుట్ సైడ్ కూడా అన్ని ఇట్లా దేవుని విగ్రహాలు. టెంపుల్ లోపల అయితే వీళ్ళ ఉంటుంది పూరి జగన్నాథ్ టెంపుల్. ఫొటోస్ కూడా అసలు బాగా వచ్చాయి. ఏమైంది ప్రణవ్? అది బొమ్మ. ఫొటోస్ వీడియోస్ కానీ తీయద్దు అని ఉంది అక్కడ బోర్డు పైన. కానీ ఫోన్ అయితే మనతో తీసుకెళ్ళవచ్చు, కానీ ఫొటోస్ వీడియోస్ అయితే తీయద్దు. ఇది ఎంత గుడి బయట. గుడి బాగుంది అసలు. ఇగో మొత్తం రాయితోటి. ఇంకా పూరి జగన్నాథ్ టెంపుల్ పక్కన హనుమంతుని టెంపుల్, ఇంకా కొన్ని దేవుళ్ళ టెంపుల్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నగా. పర్లేదు, ఇంటి దగ్గరనే అలా 5 states, 1 unforgettable journey. 5 states లో ఉన్న బ్రాంచ్ ఒకసారి పోతే ఇక గుర్తుండిపోతుంది అంటే ఎప్పటికీ. నైట్లో అసలు లైటింగ్తో ఇది బాగుంది. ఇక్కడ ఫుల్ కలర్ఫుల్గా లైటింగ్స్తో. అండ్ ఇక్కడ మంగళ్య షాపింగ్ మాల్ అయితే టెంపుల్ లాగానే ఉంది. ఇక్కడ కూడా ఒకటి షాపింగ్ మాల్ ఉంది. నైట్లో కలర్ఫుల్గా అనిపిస్తుంది అంతా. బట్ ట్రాఫిక్ కూడా అలానే ఉంది నైట్ టైంలో. మేము ఫస్ట్ అయితే ఇక్కడ సమ్మర్ది ఇది ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుంది కదా, కాశ్మీర్ది. అది చూద్దాం అనుకున్నాము, మినీ కాశ్మీర్ ఇన్ హైదరాబాద్ ఎగ్జిబిషన్. బట్ అక్కడ ఫుల్ రష్ ఉందని చెప్పి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా పిల్లలకు ఆడుకొని కూడా జెయింట్ వీల్ కానీ అలా గేమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అంబేద్కర్ స్టాచ్యూ. ఇంకా తర్వాత ప్యారడైస్ రెస్టారెంట్కి వచ్చాము. బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ రోటీ విత్ చికెన్ కర్రీ. నేనైతే పన్నీర్ బిర్యానీ తిన్నాను. బిర్యానీ బాగుందా? బిర్యానీ బాగుందా అన్న? రోటీ బాగుందా? పక్కన బేకరీ ఉందని చెప్పి కేక్స్ ఉన్నాయేమో అని వెళ్ళాము. కేక్స్ అయితే లేవు, ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే ఉంది అని కేక్ కోసం వెళ్తే ఇక్కడ కేక్స్ అయిపోయాయని చెప్పారు. ఇంకా నైట్లో లైటింగ్స్తో సచివాలయం అయితే సూపర్. అసలు
రెడ్ వైట్ గ్రీన్. ఇంకా నైట్ 11:45కి ఐస్ క్రీమ్స్ తిన్నాము. मैक्सिमम में डबल चॉकलेट का कुछ है इसमें कौन सा अच्छा रहता मैं कुछ जो भी ट्राई करा सब ट्राई करे इसमें कौन सा अच्छा रहता వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ బర్త్డే అని చెప్పాను కదా, కేక్ అయితే కట్ చేశాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.